హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాల్టి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యాక్చువల్గా గార్డెన్లో అక్కడక్కడ కొన్ని ప్లేసెస్లో మట్టి అయితే వదిలేసానండి. యాక్చువల్లీ బిఫోర్ ఈ ప్లేస్ అంతా కూడా లాన్ ఉండేదన్నమాట. సో ఇప్పుడైతే ఆ ఏరియాలో కొన్ని మార్పులు చేర్పులు అయితే చేశాను. సో నేను లాన్తో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ గార్డెన్లో పెబల్స్ బెస్టా లేకపోతే లాన్ బెస్టా అని చెప్పి చాలా మందికి డౌట్స్ ఉంటుంది కదా. సో వాటన్నిటిని నేను ఈరోజు అయితే వీడియోలో నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇది గార్డెన్ ఎంట్రన్స్ అనమాట. గార్డెన్ ఎంట్రన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఎన్నిసార్లు ఇక్కడ గ్రాస్ ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ అయితే నేను మార్పిచ్చానండి. ఓన్లీ ఈ పర్టికులర్ ఏరియా. సో ఎందుకో తెలియదు కానీ వాటర్ స్టాగ్నెంట్ అయిపోయి ఇంకా గడ్డి అనేది ఇక్కడ పెరగట్లేదనమాట. సో ఇదంతా హెడేక్ ఎందుకు అని చెప్పి నేను ఇది ఈ పార్ట్ రిమూవ్ చేసేసి అండ్ కొంచెం గార్డెన్ కూడా కొంచెం న్యూ లుక్ మారుద్దాము. అండ్ మెయింటెనెన్స్ పరంగా కంపారిటివ్లీ గ్రాస్తో కంపేర్ చేస్తే పెబుల్స్ మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీ అండి. గ్రాస్ మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వాటర్ అనేది ఎక్కువ ఇస్తూ ఉండాలి. అప్పుడే గ్రాస్ పెరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ దానికి ఎండ కూడా బాగా పడాలన్నమాట. ఇప్పుడు నేను అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రూట్ ప్లాంట్స్ వేసాను కదా. సో ఫ్రూట్ ప్లాంట్స్ పెద్దగా అయిన తర్వాత దానికి ఎండ తగలపోవచ్చు. సో ఫ్యూచర్లో అయినా నాకు ఆ పార్ట్లో గ్రాస్ పెరుగుతుందా అంటే క్వశ్చనే. సో అందుకని ఇవంతా ఎందుకు, ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ కూడా ఎక్కువైపోతుంది. అండ్ ఓన్లీ ఆ చిన్న చిన్న పార్ట్స్లకు మనకి తీయడానికి మనకి 2 మంత్స్కి 3 మంత్స్కి 700-800 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. ఎక్కువ పెద్ద లాన్స్ ఉంటే పర్వాలేదు, అది కూడా మెయింటెనెన్స్ పరంగా మనం చేయించుకోగలము అంటేనే మీరు లాన్ అనేది వేయండి. ముందుగా లాన్స్తో ఉన్న బెనిఫిట్స్ అయితే చెప్పేస్తా. ముందు మనం లాన్ అంటే ఏంటి, మొత్తం గ్రీనరీ ఉంటుంది కాబట్టి మనకి చాలా గ్రీన్గా అనిపిస్తుంది. సో దానివల్ల ఒక మంచి లుక్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ మనకి కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఎక్కువ ఉంటుందండి. లాన్స్ యూజువల్గా ఏంటంటే మనకి సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా కొంచెం కూల్ డౌన్ చేస్తూ ఉంటుంది. సో దానివల్ల కూడా లాన్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు పెద్ద పెద్ద ఏరియాస్లో మనం ఆడుకోవాలి అనుకోండి, పెట్స్ ఉన్నాయి అనుకోండి, సో వాళ్ళకి ఏంటంటే చాలా బాగుంటుందన్నమాట లాన్ స్పేస్ అనేది. సో ఎక్సర్సైజ్ చేయాలన్నా, ఆడుకోవాలన్నా, కొంచెం రిలాక్సింగ్గా మనం చైర్స్ వేసుకొని కూర్చోవాలి అన్నా కూడా అటువంటి ప్లేసెస్లో మనం లాన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. దాంట్లో మనకి వచ్చిన డిసడ్వాంటేజెస్ ఏంటంటే లాన్స్ వల్ల హై మెయింటెనెన్స్. రెగ్యులర్గా మనం మూవింగ్, వాటరింగ్, ఫర్టిలైజింగ్, వీడింగ్ ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటేనే గ్రాస్ అనేది బాగా గ్రో అవుతుంది. వీటిలో ఏ ఒక్కటి కూడా మనం మెయింటైన్ చేయకపోయినా కూడా అస్సలు మనకి గ్రాస్ అనేది బాగోదండి. మోర్ ఓవర్ దీనికి వాటర్ కన్జంప్షన్ అయితే ఎక్కువ కదా. లాన్ బాగా ఉండాలంటే మనం వాటర్ కూడా ఎక్కువ ఇస్తూ ఉండాలి దానికి. అండ్ మోర్ ఓవర్ దానికి కెమికల్స్ కూడా అప్పుడప్పుడు కొడుతూ ఉండాలి. పెస్టిసైడ్స్ ఇస్తూ ఉంటేనే మనకి పెస్ట్స్ అనేవి అటాక్ అవ్వకుండా ఉంటుంది. కొంతమందికి ఈ గ్రాస్ వల్ల ఎలర్జిక్ కండిషన్స్ కూడా డెవలప్ అవుతూ ఉంటుందండి. సో అలాంటి వాళ్ళకి గ్రాస్ అనేది నాట్ ప్రిఫరబుల్ అనమాట. సో వీటన్నిటిని చూసిన తర్వాత నాకు ఇన్స్టెడ్ మనం ఎవ్రీ మంత్ ఆర్ 2 మంత్స్కి ఒకసారి 800-1000 రూపీస్, సమ్టైమ్స్ 1000 రూపీస్ కూడా ఇస్తూ ఉంటాను. సో ఇవన్నీ చేసే బదులు చిన్న ఏరియానే కదా, దాంతో ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి ఇంకా పెబల్స్ వేసేద్దాము పర్మనెంట్గా అని చెప్పి ఈ డెసిషన్ అయితే తీసుకున్నా. సో దీనికోసం నేనైతే వీడ్ మ్యాట్ కూడా వేసానండి. సో పెబల్స్ మనం వేయాలి అనుకునేటప్పుడు కింద మనకి ఈ వీడ్స్ అవన్నీ పెరగకుండా ఉండటానికి ఈ వీడ్ మ్యాట్ అయితే వేస్తారనమాట. ఈ వీడ్ మ్యాట్ వల్ల చాలా యూసెస్ అయితే ఉన్నాయండి. మనకి పక్కన ఏదైతే ప్లాంట్స్ ఉంటాయో వాటికి మంచి టెంపరేచర్ రెగ్యులేషన్ అయితే ఉంటుంది. అండ్ ప్లాంట్ గ్రోత్ కూడా మనకి బాగా గ్రో అవుతుందన్నమాట. దానివల్ల వీడ్ మ్యాట్స్ ఏంటంటే మనకి హోల్స్ ఏదైతే ఉందో దానివల్ల ఎయిర్ అనేది బాగా అందుతుంది ప్లాంట్స్కి. దానివల్ల మనం వీడ్ మ్యాట్స్ అయితే వేస్తాము. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దీనికి సాయిల్ మాయిశ్చర్ కూడా ఎక్కువ రిటెన్షన్ చేసే కెపాసిటీ ఉంటుందండి వీడ్ మ్యాట్స్కి, అందుకని కూడా వేస్తామన్నమాట. అండ్ మనకి పిచ్చి మొక్కలు పద్దాకా పెరగటము, మనం వాటిని తీసుకోవటం, ఈ బాధ అంతా తప్పుతుంది. అండ్ మనం తొక్కినప్పుడు ఏమవుతుందంటే పెబల్స్ సాయిల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది కదా. సో ఆ ప్రాబ్లం కూడా ఇది వీడ్ మ్యాట్ వేయటం వల్ల మనం తొక్కినా కూడా కింద వీడ్ మ్యాట్ ఉండటం వల్ల పెబల్స్ అనేవి లోపలికి వెళ్ళకుండా ఉంటుంది.
అండ్ పెబుల్స్ వల్ల కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. అట్లానే డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ అయితే అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాము. సో, అడ్వాంటేజెస్ వచ్చి చాలా లో మెయింటెనెన్స్ అండి. ఒక్కసారి మనం పెబుల్స్ లే చేసిన తర్వాత ఇంకా హ్యాపీగా మనం జస్ట్ వాటర్ కొట్టుకుంటే చాలు ఎప్పటికప్పుడు నీట్‌గా ఉండటానికి అంతే. అండ్ వాటర్ కన్జంప్షన్ కూడా దీనివల్ల చాలా తగ్గుతుంది. లాన్స్‌కి యూజువల్‌గా ఏంటంటే వాటర్ ఎక్కువ యూజ్ చేస్తాం కదా! దానివల్ల అదొక ప్రాబ్లమ్ అయితే క్లియర్ అయిపోతుంది. అండ్ వీడ్ కూడా రానివ్వకుండా చేస్తుందండి ఈ పెబుల్స్ అనేవి. సో, వీడ్ సప్రెస్ అయిపోతదనమాట. సో, మనకి ఎప్పటికప్పుడు మనం పద్దాకా గార్డెనర్‌ని పిలిపించి లేదా మనం తీయాలి అంటే పెద్ద పెద్ద ఏరియాస్ ఉన్నప్పుడు కష్టం కదా! అండ్ మనకి పెబుల్స్ యూజ్ చేయటం వల్ల చాలా ఎస్థెటిక్ లుక్ అయితే ఉంటుందండి గార్డెన్‌కి. అదైతే నేను అబ్జర్వ్ చేశాను. అండ్ ల్యాండ్‌స్కేపింగ్ డిజైన్స్‌కి బాగా యూజ్ చేస్తారనమాట. మల్టీ కలర్స్ యూజ్ చేస్తారు. కొంతమంది అట్లా అట్లా యూజ్ చేస్తారు. నేను ఇది హోమ్ పర్పస్ కాబట్టి సింపుల్‌గా ప్లాన్ చేసుకున్నాను. ఓన్లీ ఒక వెరైటీయే తెప్పించుకున్నానండి. ఇది రెయిన్బో పెబుల్స్ అనమాట. సో, మల్టీ కలర్‌లో ఉంటుంది. నేను పెబుల్స్ తడిపిన తర్వాత మీకు లాస్ట్‌లో చూపిస్తాను ఎట్లా ఉందో ఫైనల్ లుక్. మీకు ఐడియా వస్తుంది. అండ్ నాకిది చాలా నచ్చిందనమాట. మల్టీ కలర్ ఉంటుంది కదా! సో, లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. అండ్ గార్డెన్‌లో గ్రే వేయొచ్చు. బట్ ఆల్రెడీ నాకు గ్రెనైట్ అంతా బ్లాక్ ఉంది కాబట్టి నేను ఇంకా గ్రే ప్రిఫర్ చేయలేదు. అండ్ మనం బ్రౌన్ కలర్ వేస్తే కొంచెం కాంట్రాస్ట్ ఉంటది కదా! అని చెప్పి ఇది ప్రిఫర్ చేశా. అండ్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా నేను అన్నీ రిమూవ్ చేసి అక్కడున్న రాళ్ళు అన్నీ తీసేసి ఈ వీడ్ మ్యాట్ కరెక్ట్‌గా అలా ప్లేస్‌లో కట్ చేసేసుకొని ఇంకా ఈ పెబుల్స్ అన్నీ కూడా లే చేసేస్తున్నా. అండ్ ఇట్లా మనం వంపేసిన తర్వాత మొత్తం కూడా ఒకసారి లెవెల్ చేసేసుకోవాలి. నాకు కొన్ని పెబుల్స్ పెద్దవి వచ్చినాయండి. సో, పెద్ద చెట్ల దగ్గర ఇట్లాగ రౌండ్‌గా అయితే పెట్టేశాను. సో, పెబుల్స్ చూడటానికి చాలా బాగుంటుంది. కానీ దీనికి కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ అయితే ఉందండి. ఓన్లీ మనం డెకరేషన్ పర్పస్‌కి లేకపోతే ఎక్కడైనా వాటర్ ఫౌంటైన్స్ అట్లాంటి ప్లేసెస్‌లో వేసుకోవచ్చు డెకరేషన్ పర్పస్‌కి. బట్ వాకింగ్ ట్రాక్స్‌లో మాత్రం వేసుకోలేమనమాట. సో, మనం దాని మీద డైరెక్ట్ వాక్ చేస్తే కొంచెం గుచ్చుకునే ఫీలింగ్ అయితే వస్తుంది. మీరు కావాలంటే పెబుల్స్ వేసుకొని మధ్యలో మనం స్టెప్పింగ్ స్టోన్స్ అంటారు కదా! సో, స్టెప్పింగ్ స్టోన్స్ వేసుకుంటే గనక సో, ఆ లుక్ అయితే ఇంకా బాగుంటుంది. నాకు అంత ఏరియా లేదు కాబట్టి నేను నార్మల్‌గా మొత్తం లే చేసేసా. అండ్ మనకు సైడ్‌లో తాండూ స్టోన్స్ ఉంది కాబట్టి సో, దాని మీదైతే ఇంకా వాకింగ్ చేయొచ్చు. ఇంకా మధ్యలో మళ్ళా చిన్న ఏరియాలో మళ్ళా స్టెప్పింగ్ స్టోన్స్ ఎందుకులే అని చెప్పి నేనైతే ప్రిఫర్ చేయలేదు. అండ్ పెబుల్స్ ఏంటంటే హీట్‌ని ఎక్కువ రిటైన్ చేస్తూ ఉంటుందనమాట. హాట్ వెదర్‌లో అయితే నడవలేమండి. సో, అదొక డ్రాబ్యాక్ దీనికి. నేనైతే డెకరేషన్ పర్పస్‌కి యూజ్ చేశాను కాబట్టి అంత డిసడ్వాంటేజెస్ అయితే కనిపించలేదు. ఓన్లీ లుక్ కోసమే వేసా. అండ్ ఇక్కడ నేను పక్కన ఫ్రూట్ మొక్కలు వేశాను కదా! ఫ్యూచర్‌లో మనకి ఈ ఫ్రూట్ మొక్కలు ఎండిపోయిన ఆకులన్నీ కింద పడుతున్నప్పుడు మనం పెబుల్స్ నుంచి రిమూవ్ చేయాలంటే అంత ఈజీ కాదు. నార్మల్ సర్ఫేస్ మీద అయితే ఈజీ కదా! ఆకులు ఎండిపోయినవన్నీ తీయటం. బట్ పెబుల్స్ మీద అయితే కొంచెం మనకి టైం ఎక్కువ పడుతుంది. ఇట్స్ ఓకే అండి. నాకు ఏరియా ఎక్కువ లేదు కాబట్టి నేనైతే వేసేసా. సో, ఫైనల్లీ ఇదంతా కంప్లీట్ చేసేసిన తర్వాత యాక్చువల్‌గా మా గార్డెనర్‌ని కాల్ చేస్తే నేను వస్తున్నానమ్మా రేపు అని చెప్పారనమాట. సర్లే అని చెప్పి రిమైనింగ్ అయితే ఇంకా తనతో వేయించాను. సో, లక్కీగా తనైతే వచ్చారు. అండ్ ఇది నేను తెచ్చి కూడా ఆల్మోస్ట్ 15-20 డేస్ అయితే అయిపోతుందండి. చేద్దాం అనుకునే లోపు ఏదో ఒక పని రావటము, ట్రావెల్ అన్నీ అలాగా డిలే అయిపోయిందనమాట. దా నడు దా కమ్ కమ్ ఎక్కు 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 ఏం ఎక్కురా ఏం కాదు దా దా కమ్ ఎక్కు ఏ భయం వస్తుందా గుచ్చుకుంటుందా ఇంతకుముందు గ్రాస్ ఉండేది కదా! సాఫ్ట్‌గా ఉండేది. ఇప్పుడు వాడికి కొంచెం గుచ్చుకునే ఫీలింగ్ ఉండి అండ్ మోరోవర్ రమ్మంటుంటే ఎందుకు ఈమె రమ్మంటుంది అని చెప్పి వాడికి కొంచెం భయపడ్డాడు. సర్లే భయపడుతున్నాడు కదా అని చెప్పి ఇంక పంపించేశాను. అండ్ చెట్ల దగ్గర అన్నీ కూడా ఇలా పాదుల్లాగా చేసేసాననమాట. సో, వాటర్ అనేది మనకి దాంట్లో వెళ్ళటానికి ఈజీగా ఉంటుంది. చెట్లకి మొదలకి బాగా వాటర్ అనేది పడుతుంది. సో, ఫ్రూట్ మొక్కలకి ఎప్పుడు కూడా అందరూ ఇలానే చేస్తారండి. ఇంకా గార్డెనర్ వచ్చారు మార్నింగ్. ఇంకా మధ్యలో ఉన్న రాయి రిమూవ్ చేసేసి అక్కడ చెట్లు కొన్ని పెట్టాను. అండ్ మనం కరెక్ట్ ప్రాపర్ ప్లానింగ్ లేకపోతే ఏదేదో పెడుతూ ఉంటామండి. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్ గా కొంచెం నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే వేయించాను అప్పుడు. ఇటు కూడా వేయించాననమాట. ఇటైతే 1 ఇంచ్ వేయించాను. సో, గ్రాస్ అయిపోయింది. ఇంకా అయిపోయింది కదా! ఎందుకు పర్చేస్ చేయడము, ఫ్యూచర్‌లో ఎలాగో పెబుల్స్ వేస్తాను కదా అనేసి నేను ఇంకా కొనలేదనమాట. ఇంకా ఇటువైపుది కూడా రిమూవ్ చేసేయంటే రిమూవ్ చేసేసాడు.
సో ఇదంతా కూడా ఇంకా పనికిరాదండి సాయిల్. ఇంకా తీపించేసేసి లెవెల్ చేయించేసేసి ఇంకా బయట పడేయించేసా. ఇప్పుడు కొంచెం వీడ్ మ్యాట్ కూడా వేసేయాలన్నమాట. యాక్చువల్లీ మనం ఏదన్నా పెబుల్స్ అనేది మనకి పక్కన చెట్లు ఉంటే కొంచెం ఈ వీడ్ మ్యాట్స్ వేయటం కొంచెం టఫ్ అవుతుందండి. ఎందుకంటే మనం రౌండ్గా మధ్యలో కట్ చేయాలి కదా, కొంచెం టైం ఎక్కువ పడుతుంది. మీకు పెబుల్స్ ప్లానింగ్ ఏదన్నా ఉంటే ఫస్ట్లోనే వేసుకుంటే ఇంకా బెటర్ అనమాట. వీడ్ మ్యాట్ వేసేటప్పుడు మొక్కలు ఉండేటప్పుడు ఖచ్చితంగా రౌండ్గా అలా కట్ చేయాలా అని చెప్పి మీకు డౌట్ వస్తుంది. ఖచ్చితంగా కట్ చేయాలండి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా ఫ్రూట్ మొక్కలకి ఫర్టిలైజర్స్ అలాంటివి ఇవ్వాలి అంటే మనం వీడ్ మ్యాట్ మీద వేయలేం కదా. సో ఖచ్చితంగా కొంచెం గ్యాప్ అనేది పెట్టుకోవాలన్నమాట. అండ్ ఎరేషన్ కూడా బాగుండాలి అంటే ఖచ్చితంగా గ్యాప్ అనేది మనం పెట్టుకోవాలండి. అండ్ మనం ఎప్పుడైనా మట్టిని లూజ్ చేయాలన్నా కూడా వీడ్ మ్యాట్ ఉంటే మనకి మట్టిని లూజ్ చేయడం కూడా టఫ్ అవుతుంది కదా. సో అందుకని గ్యాప్ అయితే పెట్టుకోవాలి. సో ఖచ్చితంగా ఇట్లాగా మీరు వీడ్ మ్యాట్స్ ఫ్రూట్ మొక్కలు కానీ ఇంకేమైనా మొక్కలు కానీ ఉండేటట్టు అయితే ఇట్లాగైతే కొంచెం మీరు కట్ చేసి పెట్టుకోండి. అండ్ మధ్యలో ఇలా రౌండ్గా కట్ చేయాలంటే చూడండి టైం ఎక్కువ పట్టేస్తుంది. ఎందుకంటే మనకి మొక్క పైనుంచి షీట్ వేయలేం కదా. చిన్న మొక్కలు అంటే ఏదైనా వేయచ్చు కానీ కొంచెం పెద్దగా ఉన్నాయి కదా మొక్కలు. సో అందుకని కొంచెం టైం ఎక్కువ పట్టింది. అండ్ మీకు అందరికీ డౌట్ రావచ్చు ఇది ఎక్కడ తీసుకున్నారు పెబుల్స్ అని చెప్పి. మ్యాట్ అయితే నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. పెబుల్స్ నేను రాజస్థాన్ నుంచి తెప్పించానండి. యాక్చువల్గా జ్యోతి గార్గ్ అని చెప్పి ఒక కంపెనీ నుంచి అయితే తెప్పించా. అండ్ క్వాలిటీ చాలా బాగుంది అండ్ మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చిందనమాట. నాకైతే మంచి రీజనబుల్ ప్రైస్కి ఇచ్చారనిపించిందండి. అమెజాన్లో ఇంకా వేరే కంపెనీస్లో కూడా చెక్ చేశాను. ప్రైజింగ్ బాగా ఎక్కువ అనిపించింది. అండ్ కంపారిటివ్లీ అన్నిటితో కంపేర్ చేసుకొని నాకైతే ఇది బెస్ట్ అనిపించింది అనమాట. 5300 400 పడిందండి 300 kgs. అండ్ చాలా ప్రాంప్ట్గా వాళ్ళు మెసేజింగ్ కానీ మనం ఆర్డర్ తీసుకున్న దగ్గర నుంచి వాళ్ళే వెంటనే అడ్రస్ అడగటం కానీ పంపించటం కానీ నాకు ఆల్మోస్ట్ 4-5 డేస్లో అయితే వచ్చేసిందండి. చాలా హ్యాపీ అనిపించింది. రాజస్థాన్ నుంచి చాలా డిలే అవుతుందేమో అనుకున్నాను కానీ బట్ 5 డేస్లో అయితే వచ్చేసింది. మనకి ఇన్వాయిస్ కూడా వాళ్ళు పంపిస్తారు. యాక్చువల్లీ నాకు ఎన్ని కేజెస్ పడుతుందో తెలియక ఇంకా గార్డెన్ వీడియోస్ యూట్యూబ్లో ఉంటే అవి పంపించానండి తనకి. పంపిస్తే మీకు ఛానల్ ఉందా అని చెప్పి అడిగారు. అవును అని చెప్పాను. అయితే మాకు రివ్యూ ఇవ్వగలరా అని చెప్పి అడిగారు. సరే వచ్చాక చూద్దాంలేండి, ఇన్ కేసు నాకు అన్నీ నచ్చితే నేను రివ్యూ ఇస్తానని చెప్పారు. అయితే సబ్స్క్రైబర్స్కి ఏమైనా బెనిఫిట్ ఇస్తారా అంటే నేను షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రీగా డెలివర్ చేస్తాను వాళ్ళకని చెప్పారు. ఓ దట్స్ ఫైన్, బాగుంది కదా, మన సబ్స్క్రైబర్స్కి మంచిగా మనకి ఫ్రీ షిప్పింగ్ వస్తే బెటర్ కదా అని అన్నాను. అయితే మన లింక్ అయితే షేర్ చేయమని చెప్పారండి. ఇన్ కేస్ ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలి అంటే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ప్రొవైడ్ చేస్తానండి అని చెప్పారు. మీకు మరీ డౌట్గా ఉండి మీ ఏరియాకి ఎన్ని పెబుల్స్ కొనాలో అర్థం కాకపోతే వాళ్ళు 4 SFTకి 1 kg అయితే పడుతుంది అని చెప్పారండి. సో నేనైతే కొంచెం ఎక్కువే తెప్పించి కొంచెం ఎక్కువ వేసాను అనమాట. సో కొంచెం మందంగా ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు కొంచెం ఎక్కువ వేసాను. నార్మల్గా అయితే యూజువల్లీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ లెక్క ప్రకారము 4 SFTకి 1 kg అనమాట. సో వీళ్ళ దగ్గర క్యాటలాగ్స్ వాట్సాప్లో పంపిస్తున్నారు. అట్లాగే వెబ్సైట్ కూడా ఉంది. నేను ఇది ఎట్లా చూసానంటే మామూలుగా ఇలా గూగుల్లో చూస్తూ ఉంటే నాకు అనిపించిందండి, టాప్లో ఇది కనిపించింది. అండ్ గూగుల్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి దీనికి. అండ్ సర్వీస్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారనిపించింది. అండ్ ప్యాకింగ్ కూడా డబుల్ ప్యాకింగ్ చేశారు. మనకి 50 kgs కూడా చక్కగా ఒక్క స్టోన్ కూడా పగలకుండా నీట్గా వచ్చింది ప్యాకింగ్ కూడా. అదొకటి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇదేం ప్రమోషన్ కాదండి, జస్ట్ నేను నార్మల్గా రివ్యూ ఇస్తున్నా. మనకి పెబుల్స్లో చాలా సైజెస్ అయితే ఉంటాయండి. నేనైతే 60 mm సైజ్ అయితే ప్రిఫర్ చేశాను. అండ్ మీరు ఏరియాని బట్టి మీరు తొట్టుల్లో వాటిల్లో వేసుకోవాలి అంటే కనుక చిన్న సైజు బెటర్. ఇంత పెద్ద సైజ్ అయితే బాగా పెద్దగా అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ మీరు మినిమం 50 kgs అయితే ఆర్డర్ చేయాలండి. ఇదైతే వాళ్ళు చెప్పారనమాట. అప్పుడే మేము షిప్పింగ్ ఫ్రీ ఇస్తామని చెప్పారనమాట. సో అదైతే చెక్ చేసుకోండి. వాళ్ళ వెబ్సైట్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ మనకి గార్డెన్లో 2 సైడ్స్ మనకి ఇలా రెక్టాంగిల్ షేప్స్లో కట్ చేసి ఉంటుంది కదా. సో లెఫ్ట్ పార్ట్ అంతా అయిపోయింది. అండ్ రైట్ పార్ట్లో కూడా మొత్తం ఇంకా వీడ్ మ్యాట్స్ అయితే వేసేసి ఇంకా పెబుల్స్ అయితే లే చేసేసారు. అండ్ మనకి పొడిగా ఉన్నప్పుడు ఒక లుక్, తడిపిన తర్వాత ఒక లుక్ ఉంటుంది పెబుల్స్, తెలిసిన విషయమే. అండ్ వాళ్ళు పంపించినప్పుడు నేను చెప్పిందా వచ్చిందా లేదా అని చెప్పి నాకు డౌట్ వచ్చిందనమాట.
తర్వాత కొంచెం తడిపిన తర్వాత ఓకే ఇదే అని చెప్పి నేను ఫైనల్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఇదే సేమ్ పెబుల్స్ నేను షాప్లో 35 రూపీస్ కూడా పడిందండి, అంతే సైజు. అండ్ నాకు కంపారిటివ్లీ ఇంకా ఈ పెట్రోల్ ఎక్స్పెన్సెస్, అసలుకే సిటీ అవుట్స్కట్స్లో ఉంటాం కదా, ఈ పెట్రోల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కంపేర్ చేస్తే ఇదే బెస్ట్ కదా. అండ్ రివ్యూస్ నేను మెయిన్గా గూగుల్లో రివ్యూస్ చూసి నేను ఇది ఆప్ట్ చేశాను. సో ఒక్కళ్ళన్నా నెగిటివ్ రివ్యూ ఇస్తారేమో అని చూస్తే ఒక్కటి కూడా నెగిటివ్ లేదనమాట. సరే ట్రై చేద్దాము, ఇంకా మనం వెళ్ళేదానికంటే ఇంకా అటు ఇటు అవుతుంది కొంచెం అని చెప్పి అనుకున్నా. సో ఫైనల్గా నేనైతే చాలా సాటిస్ఫై అయ్యానండి వీళ్ళ సర్వీస్తో కానీ, వాళ్ళ పెబుల్స్ క్వాలిటీ కానీ చాలా బాగుంది. మీరు కావాలంటే సైజెస్ కూడా వాళ్ళని అడగండి, ఎంత థిక్నెస్ అయితే బెటర్, మీరు అనుకుంటున్న స్పేస్ ఎక్కడ అండ్ ఎంత అయితే బెటర్ అని అడిగితే వాళ్ళు దానికి కూడా చెప్తున్నారు ఇన్ఫర్మేషన్. ఈ సైజ్ వేసుకోండి బాగుంటుందని చెప్పి వాళ్ళే చెప్తున్నారనమాట. అండ్ వాళ్ళని అడిగితే డీటెయిల్డ్గా తెలుస్తుందండి మన పెబుల్స్ గురించి, మనకన్నా వాళ్ళకు కొంచెం ఐడియా ఎక్కువ ఉంటుంది కదా. అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే మీరు చూసుకోండి, మీ ఇంటికి ఏది మ్యాచ్ అవుతుంది దాన్ని బట్టి వేసుకుంటే బెటర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎంట్రన్స్లో మనకి ఎక్కువ పెబుల్స్ పార్ట్ ఎక్కువ అయిపోయిందనమాట. సో ఎంట్రన్స్ గేట్ ఓపెన్ చేయగానే మొక్క తగులుతుంది కదా అని చెప్పి నేను పెద్ద పెద్ద మొక్కలు ఏమీ వేయలేదండి. సో 2 పాట్స్ అయితే పెట్టేశాను ఇప్పుడు కొంచెం నీట్ లుక్ రావడానికి. సో పెబుల్స్ ఉన్నా కూడా అక్కడక్కడ ఇలాగా పాట్స్ పెట్టామంటే ఇంకా మంచి లుక్ అయితే ఉంటుందన్నమాట. సో నా దగ్గర ఈ స్పైడర్ ప్లాంట్స్ చాలా ఉన్నాయండి. సో దీన్ని ఒక్క మొక్క తెచ్చుకుంటే మనం 100 మొక్కలు చేసుకోవచ్చు. సో అట్లాగా నేను ప్రాపగేట్ చేసినవే ఉంటే ఇంకా అలా లైన్గా పెట్టేశాను. అండ్ ఇంకా గార్డెనర్ని ఇంకా కర్రలు కూడా కట్టేయమన్నాను. ఈ ఫ్రూట్ మొక్కలు కొంచెం బరువుగా అటు ఇటు పడిపోతూ ఉంటే ఇంకా గట్టి కట్టమంటే కట్టేశారనమాట. అండ్ పనస కూడా ఇప్పుడిప్పుడే పూత కూడా స్టార్ట్ అయిందండి, అది నిలబడుతుందా లేదా చూడాలి. ఆల్రెడీ ఒకసారి వచ్చింది, అప్పుడైతే పడిపోయిందనమాట. ఇంకా మొత్తం ఒకసారి చూడండి, బిఫోర్ అయితే ఇట్లా ఉండేది, ఇంకా ఆఫ్టర్ అయితే ఇట్లా అయింది. అండ్ ఇది వాటర్ స్ప్రింకిల్ చేసిన తర్వాత ఎట్లా ఉందో కూడా చూపిస్తాను మీకు. లెఫ్ట్ బాక్స్ అండ్ ఇప్పుడు రైట్ బాక్స్ అయితే చూసేద్దాము. రైట్ బాక్స్ బిఫోర్ అయితే ఇట్లా ఉందన్నమాట. సో అప్పుడు మిగిలిపోయిన గ్రానైట్ ముక్కలు అవన్నీ పెట్టేసి అట్లా ఏదో చేసేసాము. ఇప్పుడైతే మొత్తం తీసేసి ఇంకా పెబుల్స్ అయితే ఇట్లా లే చేయించాను. అండ్ ఈవినింగ్ అయితే వాటర్ కొట్టానండి. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా 11-12 ఆ టైంకి వాటర్ కొట్టకూడదు కదా మొక్కలకి, ఇంకా కొట్టలేదు. అండ్ దగ్గర నుంచి చూడండి పెబుల్స్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా వాటర్ కొట్టేసి ఇంకొకసారి నేను కూడా చూశాను, ఫస్ట్ టైం ఇదే చూడటము, ఎట్లా ఉందా అనుకున్నాను. నాకైతే లుక్ అయితే బాగా నచ్చింది. అండ్ అక్కడక్కడ కొంచెం ఇంకా తగ్గిందేమో అనిపించింది, ఇంకా ఒక 10-15 kgs అయితే ఉంటే ఇంకా బాగుండేది ఒత్తుగా. చూద్దామండి, ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడైనా తెప్పించుకున్నప్పుడు వేద్దాంలే అన్నట్టు అనుకున్నాను. లేదు అంటే మనం పెద్ద సైజు రాళ్ళు బార్డర్లు పెట్టేసుకుంటే ఇంకా లుక్ బాగుంటుంది అనమాట. సో ఇప్పుడైతే ఉన్న దాంతో అట్లా మేనేజ్ చేసేసా. అక్కడక్కడ మనం టెరాకోటా పాట్స్ పెట్టినా కూడా బాగుంటుందండి. బట్ ర్యాంబో ఉన్నాడు కదా, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, పగిలిపోతాయేమో చెప్పి నేను టెరాకోటావి ఎక్కువ ప్రిఫర్ చేయలేదు, ఓన్లీ ప్లాస్టిక్వే ఎక్కువ కొన్నాను. ఎందుకంటే టెరాకోటా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ పగిలిందంటే అండ్ రీపాటింగ్ కూడా కష్టం అండి టెరాకోటావి, అందుకే ఇంకా అవి ఎక్కువ ప్రిఫర్ చేయలేదు. టెరాకోటా ఏంటంటే మనం ఎక్కువ నడవలేని ప్లేసెస్లో ఒక మూలకు ఉందనుకోండి మనకి ఎక్కువ భయం ఉండదు. లేదు మనం అటు ఇటు తిరుగుతున్న ప్లేసెస్లో మాత్రం టెరాకోటా పాట్స్ అయితే యూజ్ చేయకండి. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగా అనిపించిందో, రెయిన్బో కలర్స్ కదా, అండ్ మనకి మధ్య మధ్యలో ఇట్లా గీతలలాగా వచ్చింది, చాలా బాగా అనిపించిందండి నాకైతే. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మీరు ఎందుకు ఆ గ్రీన్ పక్కన ఇలాగ ఉంచారు అని మీకు డౌట్ రావచ్చు. ఎంత మనం పెబుల్స్ వేసినా గ్రీన్స్కి ఉండే గ్రీన్స్ దాని అందమే వేరు. డ్యూ టు మెయింటెనెన్స్ నాకు ఎక్కువ గ్రీన్స్ ఉంటే కూడా మెయింటెనెన్స్ కష్టమవుతుందని చెప్పి నేను తీయించేశాను. అండ్ కాంబినేషన్ ఆఫ్ గ్రీన్స్ అండ్ పెబుల్స్ ఎప్పుడూ అందంగా ఉంటుందండి. ఇట్లా అయితే ట్రై చేయండి గార్డెన్స్లో మీరైతే, నాకైతే బాగా నచ్చింది. పెబుల్స్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా సైజెస్ అండ్ కలర్ చూసింగ్ అండ్ ఎసెప్టీ మీకు ఎంత ఉంది, ఈ 3 కూడా ఖచ్చితంగా మీరు కనుక్కొని తీసుకోండి. ఏ షాప్కి వెళ్ళినా కూడా ఇదైతే మ్యాండేటరీ థింగ్స్. అండ్ మీరు డైరెక్ట్గా చూసినప్పుడు బయట మనకి పిక్స్లో చూసినప్పుడు సేమే ఉందండి, ఏమి డిఫరెన్స్ అయితే లేదు. మీరు కనుక నేను చెప్పిన షాప్ కనుక ప్రిఫర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయాలండి, అప్పుడే మీకు షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రీ వస్తుంది. అండ్ మినిమం 50 kgs అయితే ఆర్డర్ చేయాలి, ఇది మ్యాండేటరీ అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో.
హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.